హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా పాస్తా, అంటే మన ఇండియన్ టైప్ పాస్తా అనమాట. దీనికి కావాల్సింది 1 ఆనియన్, 1 టమాటో, 3 పచ్చిమిరపకాయలు. వీటిని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంలోకి మనకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, వీటిని బాగా వేయించుకోవాలి. అండ్ పక్క స్టవ్లో వాటర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న వాటర్లో పాస్తా వేసుకోవాలి. పాస్తా ఎక్కువ కుక్ అయితే బాగోదు. ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్లో వేస్తున్నాం కాబట్టి ఒక 2 to 5 minutes ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎట్లయితే విడిలిపోతుందో అట్లుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్క స్టవ్లో ఆల్రెడీ కుక్ అవుతున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయించుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి బాగా కుక్ చేసుకోవాలి. అంటే కారం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ చెప్పిన కదా పాస్తాని మనము నార్మల్గా వేడి వాటర్ నుంచి డైరెక్ట్ సపరేట్ చేయకుండా వేడి వాటర్లో చల్ల వాటర్ పోసి సపరేట్ చేసుకుంటే ఇట్లా విడులుపుగా వస్తాయి, అతుక్కోకుండా ఇట్లా బాగా వస్తాయి అన్నమాట. సో అలా వచ్చిన పాస్తాని ఇట్లా చేసిన కర్రీ దాంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన ఒక 5 minutes తర్వాత గార్నిష్ కోసం కొరియాండర్ వేసుకోవాలి. మసాలాస్ మీకు ఏం కావాలన్నా మసాలా వేసుకున్న తర్వాత కొరియాండర్ వేసుకొని ఇలా సర్వ్ చేసి తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మళ్ళీ.